బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా కమ్మగా తినే ఈ కర్రీ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజు అయితే బీట్రూట్ కర్రీని అయితే మంచి హెల్తీగా అలానే మంచి టేస్టీగా చేసేద్దాము. దట్టు దాంట్లో పచ్చి కొబ్బరి వేసి చేసామని అంటే మాత్రం టేస్ట్ ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా లేట్ ఎందుకు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందు అయితే ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్ దాకా అయితే శనగపప్పు తీసుకోవాలి. టేబుల్ స్పూన్లు అయితే ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. దాన్ని నానబెట్టేసుకోవాలి ఒక అరగంట పాటు. ఆ తర్వాత అయితే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే వేస్తున్నాను. అవి బాగా వేగిన తర్వాత అందులోనే మంచిగా చీల్చిన ఒక 4 పచ్చిమిర్చిని కూడా వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక మనం ఇందాక నానపెట్టుకున్నాం కదా శనగపప్పు, దాన్ని నీటిని అయితే వడబోసుకొని అది వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని అందులో కొద్దిగా పసుపు, అలానే మీ కారానికి తగ్గట్టు కారం, మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక 5 నుంచి 10 నిమిషాల పాటు అయితే మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మన స్పైసెస్ అన్నీ కూడా ముక్కలకంతా కూడా నీట్గా పట్టేస్తుంది. ఆ టైంలో అయితే పచ్చి కొబ్బరిని అయితే వేస్తామండి. ఇలా తురిమి వేసాము అని అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్, మీకు అవైలబుల్లో ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత మూత పెట్టేసుకొని అయితే ఇంకొక 15 నిమిషాల పాటు అయితే మగ్గించుకున్నామనంటే మన పచ్చి కొబ్బరి కూడా మంచిగా ఉడుకుతుందన్నమాట. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకునే బీట్రూట్ పచ్చి కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. బీట్రూట్ నచ్చకపోయినా ఈ కర్రీ నచ్చుతుంది, అంతలా బాగుంటుంది. అలానే ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.